పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదికపై ఉన్న సభాధ్యక్షులు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్స్ గంగా శంకర్ గారు, ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన తహార్ భాయ్ గారు, మా మిత్రులు, అలాగే లైబ్రరీ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారు, ప్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి అన్న గారు, ప్రస్మా బోధన్ అధ్యక్షులు కిషోర్ అన్న గారు, మరి ప్రైవేట్ జూనియర్ కళాశాల నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ జోషి అన్న గారు, అలాగే బోధన్ జూనియర్ కాలేజెస్ నుంచి సూర్యప్రకాష్ అన్న గారు, డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, స్కూల్స్ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, వేదికపై ఉన్న ఇతర యాజమాన్య మిత్రులు, అలాగే ఒకే ఒక మహిళా కరస్పాండెంట్ వనిత మేడం గారు, పాత్రికేయ మిత్రులు మరియు పట్టభద్రులు, టీచర్స్, లెక్చరర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మరి సాయంకాల నమస్సులు తెలియజేస్తూ ఈరోజు బోధనలో మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందులకి మరి ప్రస్మా మరియు జూనియర్ డిగ్రీ బోధన్ యాజమాన్య మిత్రులందరికీ కూడా, అట్లాగే వారికి సహకరిస్తున్న, వారికి గైడెన్స్ అందిస్తున్న బోధన్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ అందరికీ కూడా తెలిసిందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ సంవత్సరం ఏ రకంగా ఈసారి మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈసారి ఎన్రోల్మెంట్ జరిగింది. గతంలో 2 లక్షల ఎన్రోల్మెంట్ జరిగింది, ఈసారి 3,40,000 ఎన్రోల్మెంట్ జరిగింది. 3,40,000 ఎన్రోల్మెంట్ లో ఓన్లీ మరి మా టీం 1,50,000 ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు. 1,50,000 ఎన్రోల్మెంట్ మేము చేసినాం. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మా ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళందరూ కూడా చేసినట్లయితే ఆల్మోస్ట్ అలా ఈజీగా మనం విన్ అయిపోతుంటామని చెప్పేసి. మరి ఆల్ఫోర్స్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెమే తెలిసి ఉన్నా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది మీరు. ఆల్ఫోర్స్ అనగానే ఒక కార్పొరేట్ శక్తి అని, లేదా బాగా డబ్బున్నవాడు నరేందర్ రెడ్డి అని, ఇలాంటి ఊహాగానాలు కూడా కొద్దిమంది మీకు చెప్తూనే ఉంటారు. మీ అందరికీ తెలియని విషయం, 1991లో ఎంఎస్సీ పూర్తి చేసుకుని ఒక మామూలు కుటుంబంలో పుట్టిన నేను, ఒక రైతు బిడ్డ నేను, 1991లో ఆల్ఫోర్స్ మ్యాథ్స్ అకాడమీ అని ఒక ట్యూటోరియల్ రన్ చేశాను. ట్యూటోరియల్ పెట్టడమే పీజీ ఎంట్రన్స్ కోచింగ్, ఎంఎస్సీ మ్యాథ్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాను, బిఎడ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాను, ఎంసీ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చాను. 10 మంది పిల్లలతో కోచింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బ్యాచ్ లోనే ఒక పిల్లవాడికి స్టేట్ బీఈడి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకొక స్టూడెంట్ కి సెంట్రల్ యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ప్రకారంగా అక్కడ ఒకేసారి ఎవరు ఈ మ్యాథమెటిక్స్ ట్యూషన్ అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా స్టేట్ బీఈడి ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంది, ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్. ఆ రోజుల్లో ఎంసీఏ క్రేజీ, 1991 నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. సో అలా ఆ విధంగా ఒక గొప్ప మ్యాథమెటిక్స్ ట్యూషన్ సెంటర్ గా నా ప్రస్థానం మొదలైంది. పీజీ నుంచి డిగ్రీ చెప్పాను, డిగ్రీ నుంచి ఇంటర్ చెప్పాను, ఇంటర్ నుంచి 10th చెప్పాను. మార్నింగ్ 5 o'clock to 9 o'clock ట్యూషన్స్, 9 to 5 ప్రైవేట్ కాలేజెస్, 5 to మళ్ళీ అగైన్ నైట్ 9 మళ్ళీ ట్యూషన్స్. నైట్ 9 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 9 ట్రాక్ల ప్రిపరేషన్. 9 ట్రాక్స్ అంటే మీ అందరూ చెప్తున్న వాళ్ళే కాబట్టి తెలుసు. మీరు 4 ట్రాక్లు చెప్తుంటారు, మాక్సిమం 5 చెప్తున్నారు. నేను 9-10 ట్రాక్లు చెప్పాను. ఎలా 9-10 చెప్తారు సార్ అంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ లో ఒక ట్రాక్, కాలేజ్ లో ఒక ట్రాక్, డిగ్రీ సెకండ్ ఇయర్ ట్యూషన్ లో ఒకటి, కాలేజ్ లో ఒకటి, డిగ్రీ థర్డ్ ఇయర్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, జూనియర్ కాలేజ్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, పేపర్ ఏ పేపర్ బిలా, ఇన్ని ట్రాక్లు మరి చాలా కష్టపడుతూ చెప్పి పిల్లల మన్నలను పొందుతూ, ఎస్ కరీంనగర్ లో మ్యాథమెటిక్స్ అంటే నరేందర్ రెడ్డి 5 గంటలకు ట్యూషన్ బ్యాచ్ మొదలైన ఒక పిల్లవాడు వచ్చి సార్ నేను ఫెయిల్ అయ్యాను, మీరు బాగా చెప్తారని తెలిసింది, మీ దగ్గరికి ట్యూషన్ 1 నెల చెప్తారా అంటే, బాబు 4 గంటలు ఖాళీ నువ్వు వస్తావని నేను అడిగాను. ఒకే ఒక పిల్లవాడికి వాడిచ్చే 300 గురించి కాదు, ఆ పిల్లవాడిని పాస్ చేయాలని చెప్పేసి ఉదయం 4 o'clock ఖాళీ ఉంది నాన్న వస్తావంటే ఎస్ సార్ అంటే, మన 3:30 లేచి 4 గంటలకు సైకిల్ ఉదవి అక్కడ ట్యూషన్ సెంటర్ లో ఉండేవారు. కాబట్టి ఒక చిన్న కుటుంబం నుంచి ఒక మ్యాథ్స్ టీచర్ గా ఎంతో కష్టపడి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ వచ్చినవని తప్ప గానీ అదృష్టం కాదు, లేదా బ్యాక్ లో ఒక గొప్ప లీడర్స్ లేకపోతే ఇంకేదో సపోర్ట్ కాదు, లేకపోతే అత్తగారు ఇచ్చిన డబ్బులతోటి డెవలప్ అయినవని కానే కాదు. ఈ రకంగా స్వయం కృషితో కష్టపడి పిల్లల మనసులు దోచుకొని నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చినవాడిని. కాబట్టి 1997లో అప్పటి రోజుల్లో అందరూ కూడా గుంటూరు, నెల్లూరు, విశారదకు మరి ఇంటర్మీడియట్ కోచింగ్ వెళ్తున్న ప్రాంతంలో
ఎందుకు దీనికి అడ్డుకట్ట వేయకూడదు? మరి ఈ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సమ్మర్ రాగానే టర్మినేట్ చేయడం ఇవన్నీ ఎందుకు? మనమే ఒక కాలేజ్ పెట్టలేమా అని చెప్పేసి 1997లో ఒక జూనియర్ కాలేజ్ పెట్టి సంచలనం సృష్టిస్తూ అక్కడి నుంచి మరి నా విజయం పరంపర కొనసాగుతూ ఒక్కొక్క కాలేజ్ నుంచి వాళ్ళు చూసుకుంటే 27 కాలేజీలు, 27 స్కూళ్లు, 54 సంవత్సరాలు నా వయసు. ఇప్పుడు రైట్ నౌ 54 ఇన్స్టిట్యూట్స్ తెలంగాణలో తెలంగాణ బిడ్డ స్థాపించిన విద్యా సంస్థల్లో ఆల్ఫోర్స్ మరి నంబర్ 1 గా ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ 45,000 మంది చిన్నారులు చదువుకుంటున్నారు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో. అట్లాగే ఒక 5,000 మంది ఉద్యోగులు ఆల్ఫోర్స్ కింద చాలా చక్కగా మరి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న దానిలో మరి కొత్తగా నాకు ఆలోచన ఎందుకు వచ్చింది రాజకీయం అంటే, ఎస్ లైఫ్ అంటే నేను, నా కుటుంబము, నా ఎంప్లాయీస్ ఇదే కాదు, ఇంకేదో ఉంది, సంథింగ్ ఎక్స్ట్రా థింక్. ఆల్వేస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బియాండ్ యువర్ బౌండరీస్ యూ హ్యావ్ టు థింక్ అని చెప్పేసి నేర్చుకున్నాను. అప్పుడే మనం చెప్తాం. ఇవాళ 8వ తరగతి మ్యాథ్స్ చెప్తున్నాను, నేను ఎందుకు 10th చెప్పలేను అనుకున్నప్పుడు నెక్స్ట్ 10th చెప్పేశారు. ఇవాళ నేను ఇంగ్లీష్ మీడియం ఇంకా బాగా చెప్పలేను అనుకున్న వాళ్ళు గట్టిగా నీ మనసుకు తడితే నెక్స్ట్ ఇయర్ అది కూడా చెప్పేస్తుంటారు. ఈ ప్రకారంగా లైఫ్ అంటే ఇది కాదు, సంథింగ్ ఏదో చేయాలి. మరి పట్టభద్రులకి ఖచ్చితంగా ఒక అండగా ఉండాలి, ఉద్యోగ నిరుద్యోగులకు ఏదైనా చేయాలి. చాలా మంది రాజకీయ నాయకులు మరి రకరకాల రీజన్ తో వస్తూ పోతున్న వల్ల కాకుండా ఖచ్చితంగా మరి సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి డిసిజన్ తీసుకున్నాం. మంచి ఎన్రోల్మెంట్ చేపించాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకే మరి వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు అనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో అడుగుపెట్టి ఉన్నాను. నాకంటే గొప్పగా మరి రకరకాల ప్రలోభాలతో అధిష్టానాల దగ్గరికి వెళ్లారు. మేమంటే మేము అని చెప్పేసి వారికి ఉన్న డిఫరెంట్ సర్వేల ద్వారా ఎస్ నరేందర్ రెడ్డి అయితే మాత్రమే ఖచ్చితంగా విన్ కాగలడు అని గమనించి మరి ఏఐసిసి అండ్ టిపిసిసి వారు నిర్ణయం తీసుకుని నాకు అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నో డౌట్ ఎట్ ఆల్ కేజీ టు పీజీ అన్నింటిపైన పరిపూర్ణమైన అవగాహన ఉంది నాకు. బికాస్ వీ హ్యావ్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్ ఉంది మాకు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజెస్ ఉన్నాయి, ఎంఎస్సీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎంబీఏ. ఈ రకంగా యూనివర్సిటీ వాళ్ళతో కానివ్వండి, డిగ్రీ వాళ్ళతోటి, జూనియర్ అందరితో అవగాహన ఉన్నవాడిని, ఎంతో మంది ఉద్యోగులతో ఉన్నవాడిని. సో నేను క్లాసులు చెప్తున్నప్పుడు కూడా రెసిడెన్షియల్ కాలేజ్ నడుపుతున్నప్పుడు పిల్లల కంటే ముందు హాస్టల్లోనే నేను ఒక రూమ్ లో ఉండేవాడిని. బిఫోర్ మ్యారేజ్ మార్నింగ్ పిల్లలు లేపి వాళ్ళని స్టడీ హాల్లో కూర్చోబెట్టేవాడిని. నేను వాళ్ళతో పాటుగా టిఫిన్ చేసేవాడిని అదే మెస్ లో. వాళ్ళతో పాటు కాలేజ్ వెళ్ళి ఒక లెక్చరర్ కంటే ఎక్కువగా 8 పీరియడ్లు తీసుకున్నాను. మళ్ళీ లెక్చరర్స్ ఇంటికి వెళ్తారేమో కానీ నేను మళ్ళీ నైట్ స్టడీ అవర్స్ 2 గంటల దాకా పిల్లలతో పాటు కూర్చొని ఈ రకంగా మరి ఒక కఠోర తపస్సులాగా చేస్తున్న నా జర్నీ ఈ రకంగా వచ్చింది తప్ప గానీ ఇది ఒక అదృష్టమో ఒక కార్పొరేట్ శక్తి డబ్బులు ఇలాంటి దయచేసి ఎవరు కూడా అనుకోకూడదు. ఖచ్చితంగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది మరి నేను నిరూపించాను. మీరు కూడా ఆ లెవెల్ గా మరి ముందుకు రావాలనే ఉద్దేశంగానే ఉన్నాను తప్ప గానీ వేరే ఉద్దేశం కాదు. కొద్దిమంది చెప్తుంటారు నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ గెలిపిస్తే మీ ఊళ్ళో స్కూల్ పెడతాడని చెప్పేసి, మీ ఊళ్ళో కాలేజీలు పెడతాడని చెప్పేసి, ఆయనకు యూనివర్సిటీ పెట్టుకోవడానికే ఎమ్మెల్సీలకు వచ్చాడని చెప్పేసి ఇలా అంటున్నారు. నేను ఆల్రెడీ గతంలోనే ట్రస్ట్ సభ్యులకు మా జూనియర్ కాలేజ్ మిత్రులకు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 జిల్లాల్లో ఒక్క స్కూల్ కాలేజ్ కూడా ఇప్పటి నుంచి నేను కొత్తగా పెట్టను అని చెప్పాను. మీ అందరికి కూడా చెప్తున్నాను, యాజమాన్యాలు కూడా నేను అభయం ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా నేను ఏ వ్యవస్థ ఏర్పాటు చేయనని కూడా చెప్తున్నాను. యూనివర్సిటీ పెట్టే ఆలోచన లేదు. యూనివర్సిటీ పెట్టాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి. నాకున్న పరిస్థితిలో యూనివర్సిటీ ఏం లేదు. కాబట్టి ఏదో చేయాలని కాదు, ఖచ్చితంగా మీ అందరికీ ఏదో చేయాలి. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పి ఉన్నాడు, చాలా మంది ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థలను చులకన చేసి అన్న విషయాన్ని మనం గమనించి ఉండాలి. ఇవాళ ప్రభుత్వ విద్యాసంస్థలో పనిచేస్తున్న వాళ్ళని తిట్టలేక మరి మీకంటే అన్క్వాలిఫైడ్, అన్స్కిల్డ్ ప్రైవేట్ లో ఉన్నారు, వాళ్ళు మంచి రిజల్ట్ ఎందుకు తెస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడల్లా నాకుండే చాలా బాధతో ఉండేది. అసలు మన దగ్గర అన్స్కిల్డ్ ఎక్కడ ఉన్నారు, అన్క్వాలిఫైడ్ ఎక్కడ ఉన్నారు? వీఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి మంచి రిజల్ట్స్ సాధిస్తూ చక్కటి క్రమశిక్షణ అందిస్తున్న మన ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మరి గత ప్రభుత్వాలు ఎంతో చులకన చేసినప్పుడు అనుకున్నాను, ఇది కాదు ఖచ్చితంగా వీరందరికీ ఒక లీడర్ గా నేను ఎందుకు ఎదగలేను అని చెప్పేసి అనుకుని ఖచ్చితంగా ఇటు మీకు ఇటు వేదిక పైన ఉన్న యాజమాన్యాలకు ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి ఎమ్మెల్సీ బరిలోకి దిగాను. ఇంత ముందు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరికీ ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వారు చెప్పిన్నారు. నేను ఇంకొక హామీ ఇస్తున్నాను, మీ అందరికీ ఉద్యోగ భద్రత హామీ కూడా నేను ఖచ్చితంగా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను. ప్రతి గ్రామంలో, ఒక మండలంలో, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో లేదా ఇంకా కార్పొరేషన్ లో ఒక టీచర్ కు మినిమం బేసిక్ శాలరీ ఫిక్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. ఖచ్చితంగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పేద ఉపాధ్యాయులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నరేందర్ అన్న మా అన్న ఉన్నాడు అని చెప్పేసి మీరు ఒక కాల్ నాకు చేస్తే ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటాను.
ఇవాళ అన్నిటికీ సంఘాలు ఉన్నాయి, అందరికీ మంచి చెడుకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం అసలు దిక్కు దివాన ఏం లేదు. ఎప్పుడు మనకు కోపం వచ్చినా పోవాలి, ఎప్పుడు యాజమాన్యం తీసేసినా పోవాలి. మరి మేము ఎవరు చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాం. మీకు ఈ రోజు నుంచి నేను మీకు అభయం ఇస్తున్నాను. ఎస్, ఈ నరేందర్ అన్న నిజంగానే మీకు ఒక సోదరుడి లాగా ఉంటాడు, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని చెప్పేసి సందర్భంగా మీకు 100% హామీ ఇస్తున్నాను. నా జీవితంలో మాట ఇచ్చిందంటే తిరుగులేదు. ఒక విద్యా సంస్థ 30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా రిజల్ట్ సాధిస్తున్నది. గత 8 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాం. 8 years నుంచి ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఆర్ బైపీసీ కావాలంటే చెక్ చేసుకోండి. మొన్న కూడా బైపీసీ స్టేట్ ఫస్ట్ ఫ్రమ్ ఆల్ ఫోర్స్, లాస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ స్టేట్ ఫస్ట్ ఫ్రమ్ ఆల్ ఫోర్స్. 130 10 GPL ఉత్తర తెలంగాణలో ఏ ప్రైవేట్ స్కూల్ రానని 10 GPL వచ్చినాయి. సిబిఎస్ఈలో 493 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. ఉత్తర తెలంగాణలోనే అత్యధిక మార్కులు, 80 మెడికల్ సీట్లు, 37 IID సీట్లు. ఇంత ఘన చరిత్ర తెలంగాణలో ఎవరికి లేనంతగా సాధించున్న నేను ఒక కమిటెడ్ గా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మీ అందరికీ కూడా కమిటెడ్ గా ఉంటూ చెప్తున్నాను. ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మరి వేదిక పైన యాజమాన్య మిత్రులు కూడా మరి వారు మా మిత్రులే. అందరు యాజమాన్య మిత్రులు సుఖంగా ఉన్నారు అనుకుంటే పొరపాటు. ముఖంలో నవ్వు కనబడుతుంది కానీ లోపల ఎన్నో టెన్షన్స్, ఎన్నో భయాలు, ఎన్నో అప్పులు ఉంటాయి. నాకు తెలిసేది ఒక యాజమాన్య మిత్రుడిగా. ఇవాళ 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాకుండా గత ప్రభుత్వాలు చేసిన లోటు బడ్జెట్ అలాగే ఉండి ఇవాళ అప్పులు చేస్తూ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా వేదిక మీద ఉన్న మరి డిగ్రీ కళాశాల మిత్రులకు, జూనియర్ మిత్రులు నేను అభయం ఇస్తున్నాను. ఖచ్చితంగా గెలిచిన తర్వాత వితిన్ 1 month ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ లో కనీసం 50% నెక్స్ట్ మంత్ ఎండ్ లో నేను ఖచ్చితంగా ఇప్పిస్తానని ఈలోగానే మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాను. మన యొక్క పరిస్థితి ఈ మధ్యలోనే అని చెప్పేసి ఒక ప్రామిస్ కూడా మీకు ఆ లోగా నేను ఇప్పిస్తానని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ట్రస్మా యాజమాన్యాలు చూసుకున్నట్లయితే ఇవాళ మనం హౌస్ ట్యాక్స్, కమర్షియల్ హౌస్ ట్యాక్స్ లో ఉన్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా కమర్షియల్ ట్యాక్స్ లో మనం ఉన్నాం. ఇవాళ డొమెస్టిక్ లో అసలు ఉచితంగా అని అడగాల్సిన మనం కమర్షియల్ ట్యాక్స్ లో కడతా ఉంటే చాలా బాధగా ఉంది. ఎప్పుడు అఫిలియేషన్ నోటిఫికేషన్ వచ్చినా మరి లక్షల రూపాయలు మనం సర్టిఫికెట్ల పేరు తీసుకొని వస్తున్నాం. 2 ఎకరాల ప్లే గ్రౌండ్ ఈ జమానాలో ఎవరికి ఉండదు. అట్లాగే రకరకాల నిబంధనలు, బిల్డింగ్ చుట్టూ 20 feet సెట్ బ్యాక్స్ ఉండాలి, ఫైర్ ఎన్యూస్ ఉండాలంటున్నారు. నెక్స్ట్ ఇయర్ జూనియర్ కళాశాల కూడా G+1 ఉంటుంది, మిగతా దానికి ఫైర్ ఎన్యూసీ తెచ్చుకోవాలంటున్నారు. ఎన్నడో కట్టిన బిల్డింగ్ కి ఫైర్ ఎన్యూసీ రావాలి, చుట్టూ 20 feet సెట్ బ్యాక్ ఉండాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ భవనానికే చూసుకున్నట్లయితే 20 feet సెట్ బ్యాక్ లేదు, అలా ఏ భవనానికి కూడా ఉండదు. కానీ రకరకాల నిబంధనలతోటి మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బందులు గురవుతున్నాయి. ఖచ్చితంగా యాజమాన్యాల మిత్రులకు నేను ఖచ్చితంగా అభయం ఇస్తున్నాను. మీ యొక్క అఫిలియేషన్ విషయంలో నేను తోడుగా ఉంటాను. అఫిలియేషన్ ఫైల్ నాకు పంపించండి, ₹1 ఖర్చు లేకుండా మీకు అఫిలియేషన్ ఆర్డర్ మీ చేతులు పెట్టిస్తానని చెప్పేసి సందర్భంగా యాజమాన్య మిత్రులు కూడా హామీ ఇస్తున్నాను. ఇవాళ ఎంతో మంది యాజమాన్య మిత్రులు కూడా మరి కష్ట నష్టాల్లో ఉన్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఒక నిధి ఏర్పాటు చేద్దాం. మనం ఏ యాజమాన్య మిత్రుడైతే చాలా మరి దీనమైన పరిస్థితిలో ఉన్నాడు, ఆ స్కూల్ ని కాలేజీని వైండప్ చేసే పరిస్థితిలో ఉన్నాడు అన్న వారికి కూడా మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ మనం వారికి ఎంతో కొంత తోడ్పాటును అందించే దిశగా ఉందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇవాళ మనం ఎప్పుడు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి ఏ ఫండ్స్ కి వెళ్ళినా వాళ్ళు చెప్పేది అన్ని రాష్ట్రాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, మరి మీరెందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటున్నారు. ఇది వాస్తవమే, చాలా రాష్ట్రాలు ఆల్రెడీ ముందుకు వచ్చినాయి. ఇవాళ మనం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానిలో ఎన్ని లొసుగులు ఉన్నాయి, మనం దానికి వ్యతిరేకం కాదు, ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ దానిలో ఎవరికీ నష్టం జరగకుండా ఎన్ఈపీని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ఈపీ రూల్ ఏం చెప్తున్నది, పుట్టిన బిడ్డ 1వ తరగతిలో నర్సరీలో జాయిన్ అయితే 12వ తరగతి దాకా వాడికి ఎగ్జామ్ లేదు అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. ఇప్పటికే మనం గమనించినాం, 7వ తరగతి పరీక్ష తీసేసిన తర్వాత ఇవాళ మేము కాలేజ్ వాళ్ళని గమనిస్తున్నాం ఎలా బేసిక్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్మీడియట్ కావచ్చు, ఐఐటి పిల్లవాడు కూడా చాలా బేసిక్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఈ ఉన్న 10వ తరగతి పరీక్ష తీసి 12 దాకా ఎగ్జామ్ లేదు అంటే పిల్లలు ఏ రకంగా ఉంటారో ఒకసారి మీరు ఊహించవచ్చు. నేను ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాను. మీరు 7 కాదు, 10 కాదు, 8వ తరగతిలో ఎగ్జామ్ పెట్టండి, పాస్ అయిన వాడిని 9లో అడుగు పెట్టండి. ఎందుకంటే 9, 10, 11, 12 అనేది ఒక గొడుగు కిందకి చేశారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. ఖచ్చితంగా 8వ తరగతిలో ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసినట్టయితే
9th to 12th ఒక కొడుకు కింద వస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ దాని ఒక క్రమశిక్షణగా ఒక చక్కటి పద్ధతితోటి మనం నష్టం జరగకుండా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో ఎక్స్క్లూజివ్ జూనియర్ కళాశాల రన్ చేస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఎన్ఈపీలో ప్రతి స్కూల్ కాలేజ్కి ప్రమోట్ అవుతుంది. 10వ తరగతి వరకు ఉన్న ప్రతి స్కూల్ 11కి వస్తుంది, 12కి వస్తుంది. మరి ఓన్లీ జూనియర్ కాలేజ్ నడిపిస్తున్న మిత్రుల పరిస్థితి ఏంది అనేది చెప్పకుండా పరిస్థితి ఉంది. అసలు ఇంటర్ బోర్డును ఎత్తేస్తే పోలేదా అనేది కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఇంటర్ విద్య పరిరక్షణకై నేను కృషి చేస్తాను. ఇంటర్ బోర్డు అలాగే ఉంటుంది. ఇంటర్మీడియట్ కళాశాలకి ఎలాంటి నష్టం జరగకుండా ఖచ్చితంగా ఎన్ఈపీలో నేను ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకుంటానని కూడా చెప్తున్నాను. గత 10 రోజుల కిందనే చెప్పి ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది చాలా రాష్ట్రాలు రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% మరి ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లో. మన రాష్ట్రం కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒక 15 రోజుల కింద నేను పేపర్లో చూశాను. ఎస్, మహారాష్ట్రలో నాకు స్కూల్ ఉంది, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా మంది తెలియదు. చాలా మంది వచ్చి నన్ను కూడా అడుగుతారు, మీరు ఫ్రీ ఇవ్వచ్చు కదా 20%, మీరు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు పాటిస్తలేరంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ పాటించాల్సింది యాజమాన్యాలు కాదు, గవర్నమెంట్. ఎస్ అంటే మేము చేస్తాం. ఇవాళ మహిళలకు బస్సు ఉచితం అంటే ఏం జరుగుతున్నది? గవర్నమెంట్ ఆర్టీసీకి డబ్బులు కొడుతున్నారు. ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% ఫ్రీ అంటే ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ ఒప్పుకోవాలి, మీరు ఫ్రీ ఇవ్వండి, ఆ 20%లో మేము అంత ఇవ్వలేం కానీ పిల్లవాడికి 10,000 ప్రతి స్కూల్ కు మేము ఇస్తాం అన్న మాట ఇస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది. మన ప్రభుత్వం అందుకే ఆలోచిస్తున్నది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ని మనం వ్యతిరేకించలేదు. 1వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లవాడి వరకు మనం ఫ్రీ ఇవ్వాలి. 9th నుంచి ఆ పిల్లలు మళ్ళీ ఫీజు కడతా ఉంటారు. ఇలా ఎన్నో కొత్తగా ఎడ్యుకేషన్ రూపాంతరం చెందుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఎడ్యుకేటెడ్ పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ విద్యారంగానికి ఒక మార్పుగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణని హైదరాబాద్ కు ధీటుగా మనం ఎందుకు మర్చుకోలేము, మనం ఎందుకు ఒక బోధనని కూడా ఎడ్యుకేషన్ హబ్ గా ఇంకా మనం చేయలేము అన్న ఆలోచనగా నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఇవాళ మనం చూసుకుంటే గత ప్రభుత్వాలు ఎన్నో చేసినా కూడా శాతవన యూనివర్సిటీ కింద మొన్న మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసి ఉన్నారు. కరీంనగర్ జిల్లా అంత మంచి జిల్లా అయినా దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్, దెర్ ఇస్ నో లా కాలేజ్ ఆఫ్ గవర్నమెంట్ సో ఫార్. మొన్న శాంక్షన్ అయింది. నాకు మొన్న తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ నన్ను కలిసి, సార్ మేము మద్దతు ఇస్తాం అన్నప్పుడు, మద్దతు ఇచ్చిన తర్వాత కానీ మీ సమస్యలు చెప్పండి అన్నాను. వాళ్ళు అన్నారు, సార్ మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి తెలంగాణ యూనివర్సిటీ కింద అని చెప్పారు. మరి వాళ్ళ ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, లా కాలేజీలు ఉన్న ఈ పరిస్థితిలో ఎందుకు జిల్లాకు ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండకూడదు? జిల్లాకు ఒక గవర్నమెంట్ బీఈడి కళాశాల ఎందుకు ఉండదు? ఇవాళ నిరుద్యోగులు చూస్తూ ఉంటే ఇవాళ వేదిక మీద మా నిజామాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారు, నేను చాలా వారిని అప్రిషియేట్ చేయాలి. మొన్ననే పదవిలోకి వచ్చిన తను లైబ్రరీని విజిట్ చేసి అక్కడ కనీస వసతులు లేకపోతే తన సొంత డబ్బులతోటి కుర్చీలు తీసుకొచ్చి పెట్టాడు, సొంత డబ్బులతోటి వాష్రూమ్లు ఖర్చు పెట్టాడు. నిజంగా రాజిరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఇలా ఉండాల్సిందే. ఇలా నేను కొన్ని లైబ్రరీని విజిట్ చేస్తే అసలు దిక్కుతోచని పరిస్థితిలో లేడీస్ నాకు చెప్పినారు, సార్ మేము ఏం చెప్పమంటారు సార్, మా దగ్గర సింగిల్ వాష్రూమ్ లేదు అబ్బాయిలకు అమ్మాయిలకి, మేము పక్కింట్లోకి వెళ్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం అని అనుకుంటున్న పరిస్థితుల్లో మన లైబ్రరీ ఇలా ఉంటే రేపొద్దున ఉద్యోగాలు తర్వాత నోటిఫికేషన్స్ ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు. ఖచ్చితంగా నిరుద్యోగులకు నేను హామీ ఇస్తున్నాను, మన లైబ్రరీలను ఈ లైబ్రరీలుగా మార్చేస్తాను. 24 hours వైఫై కనెక్షన్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, పురాతన పుస్తకాలు అన్ని తీసేసి లేటెస్ట్ పుస్తకాలు ఉంటాయి. మహిళలకు వేరే, పురుషులకు వేరే చదువుకోవడానికి ఫెసిలిటీస్ కల్పిస్తాను. అందరికీ కూడా అక్కడ లైబ్రరీస్ అంటే ఖచ్చితంగా లైబ్రరీలు అన్న విధంగా వాటిని రూపాంతరం తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గెలిచిన తర్వాత 4 జిల్లాల్లో ఆల్ఫోర్స్ ఉచిత కోచింగ్ సెంటర్లు నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ గా కరీంనగర్ లో నేను టెట్ కోచింగ్ ఇచ్చాను ఉచితంగా. 450 మంది ఇలా ఫంక్షన్ హాల్లో ఒక నెల రోజులు కోచింగ్ ఉచితంగా ఇచ్చాను. చాలా మంది అనుకున్నారు, నేను ఒక రోజు ఇలాగే ఇంటరాక్షన్ కి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు, సార్ మీరు ఉచితంగా అంటే ఏదో తూతూ మంత్రం అడ్వర్టైజ్మెంట్ కి ఇస్తాను అనుకున్నాం సార్, రాష్ట్రంలో ఉన్న టాప్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి నేను టెట్ కోచింగ్ ఇప్పించాను. అసలు ఎక్కడెక్కడి నుంచో నిర్మల్ నుంచి కరీంనగర్ వచ్చారు లేడీస్, ఇలా బస్ ఫ్రీ అనుకోండి. అక్కడ కామారెడ్డి నుంచి ఎక్కడెక్కడి నుంచో లేడీస్ ఆ టెట్ కోచింగ్ ఫ్రీ అటెండ్ అయ్యారు. రన్నింగ్ వచ్చారు, మేము ఎవరిని లేట్ వచ్చిన అడగలేదు, రన్ తో క్లాస్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే అంత మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ పెట్టి ఉన్నారు. ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, 4 ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆల్ఫోర్స్ అకాడమీ పేరు మీద కోచింగ్ సెంటర్లు, అది టెట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, ఖచ్చితంగా నేను కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ అందరికీ అండగా ఉంటా అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్ వాటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడాదిలో 2 నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. గతంలో కూడా మనకి 2 months బ్యాక్
సార్ ప్రతి స్కూల్స్కి వచ్చి మనకి చెప్పడం జరిగింది. తను ఏం చేయదలుచుకున్నాడు, ప్రైవేట్ టీచర్లకి ప్రైవేట్ లెక్చర్లకి ఏం చేయాలో చెప్పుకున్నారు. అలానే ఈరోజు కూడా సార్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలు తిరుగుకుంటూ వస్తున్నారు. ఇది మనము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక అభ్యర్థి మనకు వచ్చారు కాబట్టి రేపు మండలిలో చెప్పుకోవడానికి కానీ ఉంటాడని చెప్పి ట్రస్మా స్టేట్ మొత్తం డిసైడ్ చేసి, అలానే ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వారిని బలపరిచింది కాబట్టి మనందరం కూడా ఆయన గెలిపించుకుని బలపరిస్తే మనందరం కూడా ప్రైవేటు టీచర్లకు కానీ లెక్చర్లకు కానీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పి అన్ని ఆలోచించినాక చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా నరేందర్ రెడ్డి గారిని బలపరచాలి. ఎందుకంటే ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇవాళ కార్పొరేట్లో ఏ అయితే పెట్టుకుంటూ వస్తారో అట్లాంటిది మన కరీంనగర్ బిడ్డ ఇక్కడ మనందరికీ ఉపాధిస్తూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ చెప్తా ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే లక్షల మందిలో ఉంది. కాబట్టి అలాంటి ఆయన మనకు వచ్చారు కాబట్టి మనందరం కూడా ఆయనకు సహకరించి ఆయన గెలుపు కారణం అయితే కనుక మనకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి మనందరి తరఫున సారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుముందు కూడా మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ట్రస్మా స్టేట్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రెడ్డి సార్. అందరికీ నమస్కారం. వేదికపై ఆశీనులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీనులైన యాజమాన్యాలు, గౌరవ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఉమ్మడి 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు నరేందర్ రెడ్డి గారు, శంకర్ గారు, మా ట్రస్మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొడాలి కిషోర్ గారు, సూర్యప్రకాష్ గారు, పేరు పేరున అందరికీ మరొకసారి జేపీ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో అనేక స్టేజ్లలో సేవలు చేసుకుంటూ చాలామంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అభ్యసించి అందరికీ అవకాశం ఇచ్చి అనేక మంది ఒక 5,000 మంది ఉపాధ్యాయులకు జీవనోపాధి కల్పిస్తూ భవిష్యత్తులో అన్ని అంశాలపైన మంచి అవగాహన ఉన్న డాక్టర్ నరేందర్ రెడ్డి గారిని మనము శాసన మండలిలో వారి యొక్క తెలంగాణ ప్రభుత్వానికి అవసరం కనుక మనమందరం సార్ను గెలుపు అనేది ఆల్రెడీ డిసైడ్ అయింది. మెజార్టీ కొరకే పనిచేయాలి. మనమందరం తప్పకుండా మా రాష్ట్ర ట్రస్మా 4 ఉమ్మడి జిల్లాల నుండి అన్ని నియోజకవర్గాలలో మా కరెస్పాండెంట్లందరినీ, ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా ఏకీకృతం చేసి నరేందర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. కిషోర్ గారికి ముఖ్యంగా మీరే ఈ జిల్లాలో చాలా వరకు జోషి గారు వీరందరూ కూడా ఉన్నారు కనుక నరేందర్ రెడ్డి గారిని మనం ఏ సమస్య ఉన్నా, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు ఏదైనా మనము వారధిగా ఉండి వారి ద్వారా సాధించుకోవచ్చు. హెల్త్ విషయంలో కానివ్వండి, ఇంకే ఇష్యూలో కూడా మనం ట్రస్మా ముందుంటుందని తెలియజేస్తూ, దాదాపు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రంలో దాదాపు 12,000 పాఠశాలలు ఉన్నాయి. 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు 26,000 పాఠశాలలో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,20,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి ఈ యొక్క విషయాన్ని భవిష్యత్తులో నరేందర్ రెడ్డి గారు మన యొక్క ప్రాధాన్యత, మన యొక్క రేషియో ఎక్కువ ఉంది కనుక మా సమస్యలకు కూడా వారు సానుకూలంగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ప్రైవేట్ కళాశాల తరఫున కుశోదయ మేనేజ్మెంట్ సూర్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముందుగా మన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల మండలి ఎలక్షన్కి మన కాంగ్రెస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మా బోధన్ ప్రైవేట్ విద్యా సంస్థలు, అధ్యాపక బృందం, ఉపాధ్యాయ బృందం తరఫున అభినందనలు తెలియజేస్తూ, మరి నరేందర్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా చేశారు. గత 15 సంవత్సరాల నుంచి నరేందర్ రెడ్డి గారికి మా బోధన్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ఇవాళ అన్ని వృత్తుల్లోకి
ఉన్నతమైనది టీచర్ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. మరి ఆ ఉపాధ్యాయ వృత్తిలో మీరందరూ కూడా మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి మీరు కనుక గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. ఆ విధంగా చేసినట్లయితే ఒక ప్రైవేటు వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయి, మరి ప్రైవేటు వ్యవస్థలో పనిచేసే అధ్యాపక బృందము, ఉపాధ్యాయ బృందము ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కూడా మనకి పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. మరి అటువంటి నరేందర్ రెడ్డి గారికి మనందరం కూడా హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సభకు నమస్కారం. వేదిక మీద పెద్దలు, అలానే ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆల్ఫోస్ నరేంద్ర రెడ్డి గారు బోధన తరఫున స్వాగతం, సుస్వాగతం. అలానే ఇక్కడ ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందం అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ఎల్ రెడ్డి గారు చెప్పినట్టు నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది. కాకపోతే అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుందాం. సార్, మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గెలిచినాక ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క సమస్యలు, తర్వాత టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ ఎదుర్కొన్న సమస్యలు మీకు బాగా తెలుసు. అందులో ముఖ్య భాగంగా మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాము. గత గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ కూడా మెయిన్ హెల్త్ కార్డ్స్ ఒకటి మనం ప్రయత్నం చేసి తెప్పియాలా. ఇది ప్రధానమైనటువంటిది. హెల్త్ కార్డు ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే ఇట్లాంటివి మనం వాళ్ళకి చేస్తే, ఎందుకంటే మనం ఈరోజు వేదిక మీద ఉన్నా, ఒక స్థాయిలో ఉన్నా, మనతో పాటు వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క బాధ్యత చాలా ఉంది. వాళ్ళ యొక్క సపోర్ట్ మనకు ఉంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు గెలిచినాక మన తరఫున మాకు గవర్నమెంట్కి వారధిగా ఉంటూ ఖచ్చితంగా మీరు గెలుస్తారని ఆశిస్తూ ఈ యొక్క విన్నపాన్ని కూడా మీ మనసులో పెట్టుకొని నెరవేరుస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నట్టు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ నరేందర్ రెడ్డి గారు ఇక్కడ బోధన పట్టణానికి ఇచ్చేసిన కారణంగా వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలు, అలాగే స్టేజ్ ముందున్నటువంటి సోదరులు, సోదరిమణులు, అలాగే ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మన స్థానిక ఎమ్మెల్యే, అలాగే నిజామాబాద్కి పెద్ద దిక్కైనటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో, సలహాల మేరకు బోధన నియోజకవర్గంలోని కార్యకర్తలంతా రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు సపోర్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ సమావేశం చూస్తుంటే ఒక్కొక్కరు దాదాపు 50 ఓట్లు వేపించే శక్తి గల కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మీరు ప్రజా సమస్యలతో పాటు మీ యొక్క విద్యా సంస్థల తరఫున రాష్ట్రం అంతటా మీకు సపోర్ట్ ఉంది కాబట్టి రేపు మీరు గెలిచిన తర్వాత గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏదైతే విద్యా సంస్థల్ని చులకనగా చూసి, మనలో చాలామంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి వారు ఏ రకంగా గతంలో 10 సంవత్సరాల్లో ఫీజు రీంబర్స్మెంట్ రాక, అలాగే స్కాలర్షిప్లు రాక, ఇటు విద్యార్థులు కానీ ఇటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కానీ ఎన్నో సమస్యలతో బాధపడటం చూసాం. మీరు గెలిచిన తర్వాత ప్రజా సమస్యలతో పాటు విద్యార్థుల, తల్లిదండ్రుల సమస్యలు కూడా తీర్చే అవకాశం ఉంటుంది. మీ ద్వారా ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఆ సమస్యని పరిష్కరించాలంటే
మన అందరి సపోర్టు వారికి అవసరం కాబట్టి మనం అందరం మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించి ఎమ్మెల్సీ స్థానానికి గెలిపించి వారిని పంపించినట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా వారు కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.